ఖాళీ. ఓహో ఇట్లకి వెళ్ళాను. చూడు మెంటల్ అసలు ఏం కనిపిస్తలే, మొత్తం మబ్బులు వచ్చేసినాయి. మబ్బులు కాదు, వాటరే, గాల్లో ఎగురుతున్నాయి నీళ్ళు. ఆహాహాహా ఎంత హైట్లో ఎగురుతున్నాయి. శ్రీశైలం మొత్తం శ్రీశైలం పోమా. అరే ఇట్లా ఇగో ఇలా చూడు, ఇలా డెడికేషన్ చూడు ఫుల్. ఇంతగానం నీళ్ళు పడుతున్నాయి అయినా కానీ మొక్కజొన్న తినేసి వస్తారు. వీళ్ళ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. మంజుమేల్ బాయ్స్ అనుకుంటా వీళ్ళంతా. డే 2 పొద్దునే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఆగం అవుతుంది కదా, 6:30 ఏమో అవుతుంది టైం. మార్నింగే స్టార్ట్ అయిపోయింది రెయిన్. సో డే 2 అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దర్శనానికి అయితే పోతున్నాం మేమందరం. ఇప్పుడు కాలు ఎట్లుందో, నిన్నటి నుంచి ఆ వాటర్ వదులుతూనే ఉన్నది. ఇంకా ఈరోజు 6 గేట్లు వదిలిర్రు. ఖాళీగా ఉంది. నిన్న మస్తు ట్రాఫిక్ ఉండే కదా, ఫుల్ వాన పడ్డది పొద్దున. ఈడ మస్తు ఖాళీ ఉంది, అటు సైడ్ మస్తు ట్రాఫిక్ ఉంది. దిగక్క చూసుకో స్టాండ్. ఈరోజు ఆగినాం ఈడ, చూడరు ఎట్లుందో. రెయిన్బో ఇంకా అట్లనే ఉంది. నిన్న మనం అటు సైడ్ నుంచి ఉండే, ఈరోజేమో మళ్ళీ ఇటు సైడ్కి వచ్చాం. బాబా ఏమన్నా ఉందా? పోమా మన వాళ్ళు ఇంకా రాలే, వస్తురు. ఇగో మొత్తం చూడు వాన ఎట్లా పడుతుంది అంటే దీనిది తుప్పర వస్తుంది డ్యామ్ది. మొత్తం గ్రీన్ ఉంది మొత్తం. ఈ సైడ్ అంతా మొత్తం వైట్. రోడ్లు అయితే హైలైట్ ఉన్నాయి. చలో వాసింది. ఇక ఈ కాలు చూడండి, ఈ కాలు చూడండి. నడవనికి వస్తలే అయినా కానీ అట్లే నడుస్తున్నాం ఫ్రెండ్స్. చలో 6 గేట్లు చేసేది ఈరోజు. నిన్న
నిన్న 10, దాని తర్వాత నైట్ అయితే 7, ఇప్పుడేమో 6. వదులుతూనే ఉన్నారు వాటర్. బాబా చూడు ఎంత హైట్ లేస్తున్నాయో వాటర్. ఫైనల్లీ ఇక్కడ గణపతి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సాక్షి గణపతి దేవాలయం అంట. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఏమో ఉంటుంది అంతే శ్రీశైలం. ఫుల్ ఉన్నారు ఇక్కడే. ఇంత ఫుల్ ఉన్నారంటే అక్కడ మస్తు మంది ఉంటారు ఇంకా. రామ్ రైట్కి పోవాలి. ఇదేమో అడ్డం పెట్టినట్టున్నారు. పార్కింగ్ చేసుకురా చూడు ఒకసారి. ఇగో ఇండి కింద ఒక్కటే ఉంటుంది పెట్రోల్ బంక్ మొత్తంలో. ఇక్కడ నల్లమల్ల ఫారెస్ట్ మనం ఎంటర్ అయినప్పటి నుంచి ఇక్కడ అంతే. సో మేమందరం కలిసి దర్శనానికి అయితే పోతున్నాం. ఈ కుంటు పోడే హైలైట్ ఉంది. ఏమరా మా వాళ్ళందరూ అటు ఉన్నారు, నేను ప్రశాంత్ గారు ఈడున్నాం. సో మార్కెటింగ్ ఏమైనా చేయాలంటే ఇక ఇంట్లో అంటే మనకు ఏమంటారు దాన్ని, చేతికి కట్టుకునేవి అవి దారాలు ఉంటాయి కదా, ఇంకా వేరే దండలు, చిన్నపిల్లలు పూజ సామాన్లు అన్నీ అందులో దొరుకుతాయి. దర్శనానికి ఎంత టైం పడుతుంది అని చెప్పారు? 3 గంటలు అంట దర్శనానికి. 3 అంటారు, అది 5 గంటలు అవుతాయి. ఎందుకంటే సండే కాబట్టి ఫుల్ రష్ ఉన్నారు, అది మెయిన్. ఇది బయటరా, ఇది ఇంకా మనం లోపల పోలే కదా, లోపల ఇంకా మంచిగా ఫుల్ ఉంటారు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అటు సైడ్ ఉండే, ఇక అటు దిక్కుండే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు. అప్పుడు షాపులన్నీ ఇక ఇటు సైడ్ ఉండే, ఈ గల్లీకి. ఈ గల్లీ నుంచి షిఫ్ట్ చేసి ఆ గల్లీకి పెట్టారు. సో గుడి ఎంట్రన్స్ ఇది. ఫోన్లు గిల్లు ఏం ఎలవ్ లేదు లోపలికైతే. శివుడురా, శివుడా? ఇక మన అయితే ఫోటోలు దిగుతారు. గుడి ఎంట్రన్స్ ఇది. కొబ్బరికాయలు ఇన్నే కొట్టేస్తారు. సో గైస్ ఇప్పటికైతే అయిపోయింది. ఇంకా వేరే టెంపుల్స్ ఏమైనా ఉంటే అడిగి పోవాలి. దర్శనం ఎట్ 3 PM. ఆపేసిరిగా 3 o'clock. ఫోన్లు కెమెరాలు నాటలో లోపలికి. ఫోన్లు కెమెరాలు ఏడినే పెట్టేసి వెళ్ళాల. బండ్లు అయితే ఇక్కడ పార్క్ చేసి వెళ్ళినాం పొద్దున. ఇప్పుడు 8 o'clock పొద్దున వెళ్తే టైం వచ్చేసి 1 అవుతుంది. ఇక మళ్ళీ వేరే టెంపుల్స్ కూడా పోవాలని చెప్పేసి తొందరగా బయలుదేరుతున్నాం. సాయంత్రం కల్లా మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. సో కైలాస శిఖరం ఉంది, ఇంకోటి పాలధార పంచదార ఉంది, ఇంకోటి తలకోన ఉంది. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇక చెప్పుకుంటూ పోతే ఇంకా మస్తు ఉంటాయి. వీరభద్ర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఇటు సైడ్ పోతే. అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక మనోడు బుల్లెట్ తీసిండు. ఆహా అట్నా, ఏదో తేడా ఉంది సిన్న. రావట్లేదా
శ్రీశైలంకి రావాలి అంటే మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లో 5,000 మస్తు అయిపోతుంది. బండి మీద వస్తేనే 5,000 మస్తు అయిపోతుంది. బండిని బట్టి ఇక మీరు ఏ బండి చేసుకుంటే దాన్ని బట్టి ఇక మనిషికి 5,000 తినడానికి, రూమ్స్కి, ఇంకా ఉంటాయి కదా ఎక్స్ట్రా ఖర్చులు దానికి, పెట్రోల్కి, అన్నిటికీ కలిపి మనిషికి 5,000 కావాలి. 5,000 ఉంటే సెట్. డ్యామ్ కాడ డ్రోన్ తెచ్చేడుతుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే డ్యామ్ కాడ మనం ఇమ్రాన్ అన్న వాళ్ళని కలిసినాం. ఆడ పరేషాన్ బాయ్స్ కాటేజ్కి వెళ్ళాం కదా, అక్కడ కట్టపన్న అయితే కలిసిన తర్వాత అక్కడ అన్న అంటుండు డ్రోన్ తీసుకురాలే. అరే ఏంది బాయ్ ఖతర్నాక్ అంటున్నావు, డ్రోన్ తీసుకురాకపోతే ఎట్లా, మినిమం ఖతర్నాక్ ఉన్నావు అది ఇది అంటుండు. ఈసారి డ్రోన్ తీసుకోవాలి, గోప్రో తీసుకోవాలి, ఇంకా చాలా ఉన్నాయి తీసుకునేది. త్వరలో తీసుకుంటాం. నడు బయలుదేరదామా. బండి తీసి 10 నిమిషాలు ఏమవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసిండు కొట్టి ఇప్పుడు స్టార్ట్ చేసిండు. తాళం బంద్ చేసి కొడుతుండు అంటే అది హైలైట్. తాళం బంద్ చేసి కొడుతుండంట. ఇది గుడి బ్యాక్ సైడ్ ఇదంతా. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు టికెట్లు ఏం లేవు. ఈసారి టికెట్ ఉందంట, తీసుకొని లోపలికి పోవాలి. మస్తు ఉంటుంది లోపల. రామ్గాడు ఏదో చేస్తుండు. ఏంద్రా రామ్, ఏం చేస్తున్నావు? జాతకం చెప్పించుకుంటావా? బా ఎంత ప్రశాంతంగా ఉంది చూడు ఈడ. లేదు ఫ్రీ ఇస్తారా నీకు? తాగు అంటే పైసలు తీసుకోవాలా? రావాలే. తిరుపతి నేను అడుగుతాను, నేను చెప్పాలా? హైలైట్ చెప్పాను. రామ్గాడు నేను చెప్పాలని అడుగుతున్నా అన్నని. సరే షాప్ వేసుకొని కూర్చో అని చెప్పి అన్న చెప్పిండు. మస్తు చెప్పిండు. ఇదైతే టెంపుల్ ఛత్రపతి శివాజీది స్ఫూర్తి కేంద్రం అంట. హిందూ బంధువులకు స్వాగతం సుస్వాగతం. పైసలు ఇవ్వాలా? నా జోబులో ఉన్నాయి. 80 ఉన్నాయి, 60 ఇవ్వాలి. 10 రూపీస్ అంట ఎంట్రీ టికెట్. చిన్న బ్యాగే మొయ్యరా అంటే మోసలేదురా. మన వాళ్ళు ఇంకా వస్తానే లేదు, అన్నీ కూర్చోరు. వాళ్ళకి దమ్ అవుతుంది, అలసిపోయారు. మనం కాళ్ళు మంచిగా ఉంటే రపరప వెళ్ళిపోయేటోళ్ళు. అబ్బా ఈ బ్యాగ్ వేసుకొని నేను ఎక్కలేకపోతున్నా. తాగు నీరు తాగాలి ఫస్ట్. డ్రింకింగ్ వాటర్ పెట్టి బో నార్మల్గా కలుతలేదు. అప్పు వాటర్ అని చెప్పి ఏం లేవు ఇక్కడ. అయితే మస్తు కాలుతుంది. రారా నా బ్యాగ్లో ల్యాప్టాప్ ఉంది, కెమెరా ఉంది, లెన్సులు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, ట్రైపాడ్లు ఉన్నాయి,
ఎన్నికైనా ఉన్నా కానీ మోసుకుంటా కాలు బాగాలేకున్నా కానీ నడుస్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయ్యారు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ ఏదో స్టాండ్ ఉందో ఆడ వరకు ఉండే, అంటే శివాజీ మహారాజ్ దగ్గరికి ఉండే, ఇవన్నీ లేకుండే అప్పుడు. చూసిరా వెనకాల చార్మినార్, ఇది గోల్కొండ కోటలో కుతుబ్ షా శివాజీ ఒప్పందాలు అప్పుడే ఫస్ట్ కలిసినప్పుడు ఇదంతా ఆ సీన్. ఇతను ఉన్నాడు కదా, ఇతను రామచంద్ర పంత్ అమాత్య అంట, ఫైనాన్స్ మినిస్టర్ అంట. మోరో పంత్ హింగలే ప్రైమ్ మినిస్టర్ అయినా. నీరాజీ రావ్ చీఫ్ జస్టిస్ అంట. సో ఇదంతా చూసేసినాం. అందులో పోదామంటే ఇప్పుడు నాకు మస్తు పెయిన్ వస్తుంది. అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను పక్కా అన్నీ డీటెయిల్గా ఇంకా చూపిస్తా. అందులో ఏముందో గుర్తులేదు, పోయినసారి వచ్చినప్పుడు పోయినా కానీ గుర్తులేదు నాకు. సో ఇదైతే టెంపుల్, అది కూడా టెంపులే. ఇదేమో లెఫ్ట్ సైడ్లో ఇది ఉన్నది కదా, ఇదేమో పెళ్లి మండపం అంట. నేనే షాక్ అయినా, పెళ్లి మండపం ఏంది అని. పెళ్లి మండపం అంట ఇది. చలో సో ఫైనల్లీ తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. డ్యామ్ ఇంకా వదులుతూనే ఉన్నారు ఇదంతా నీళ్ళు అయిపోయినాం మనం. తను తడిసిపోతున్నాం. ఆహాహాహా, ఏమన్నా ఫీల్ ఉందా? ఎక్దమ్ ఉంది, ఫుల్ ఎండ, ఏదో వాన పడ్డట్టుంది. చూడు కాలు ఎట్లా పడుతుంది చూడు. ఫుల్ వాన. ఓ వాన కాదు ఇది, డ్యామ్ ఇడిచింది కదా దాన్ని ఎఫెక్ట్ ఇదంతా. నిన్నటికంటే ఎక్కువ వస్తుంది, ఇంకా నిన్న కొంచెమే పడ్డది. బాబా మళ్ళీ ఎండ కొడుతుందని చెప్పి ఇప్పుడే ఆగమాగమైనాం. డ్యామ్ మనకు న్యాయం చేసింది. చూడు కాలి, అరే వెనక పోతుంది బండి.
హలో గాయస్, ఈజ్ టూ మచ్ రైనింగ్. అంతే అంతే. బాయ్. पूरा बारिश ఫాగ్ చల్రా. ఆహాహా, మెంటల్ ఉంది. కూడా చల్లగా వస్తుంది. నేను మొత్తం తడిచిపోయినా. బ్యాగ్లో కెమెరా అవన్నీ ఉన్నాయి, నాకు అదే భయం అవుతుంది. మనం తొందరకి దాటి వెళ్ళిపోవాలి. నేను ఇంతకాలం లేదు కదా, ట్రాఫిక్ పైగా. ట్రాఫిక్ లేకుంటే ఎప్పుడో వెళ్ళిపోవు. ఇప్పుడే స్నానం చేద్దాం అనుకున్నాం ఘాట్లో. అయిపోయింది స్నానం. స్నానం అయిపోయింది. ఇట్లా ఇట్లా ఇగో ఇలా చూడు, ఇలా డెడికేషన్ చూడు ఫుల్. ఇంతగానం నీళ్ళు పడుతున్నాయి, అయినా కానీ మొక్కజొన్న తినేసి వస్తుంది. వీళ్ళ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. మంజుమేల్ బాయ్స్ అనుకుంటా వీళ్ళంతా. అరే ఫోన్ అంతా తడిసిపోతుంది రా పోయి తీసేలా. చూడు నీళ్ళంతా ఎట్లా ఎగురుతున్నాయి గాల్లోకి. గాలి ఫుల్ ఉంది. 6 గేట్లే తెరిచిర్రు. నిన్న 10 తెరిచిర్రు. నిన్న అంతగానం లేకుండే కదా, మనం కెమెరా పట్టుకొని ఉండే నిన్న అంతగానం లేదు. ఓ మొత్తం చూడు ఎంతగానం తడిచిపోయింది మొత్తం. ఏమన్నా ఫీల్ ఉంది ఇక్కడ. మనం స్టార్ట్ చేయగానే వర్మ కళ్ళు చెదిరిపోయినాయి వర్మ. అరే అరే ఎవడేం తగ్గట్లా, ఎవడి కాడి చూపిస్తున్నాడు టాలెంట్. మన బండ్లే. సుభాష్ నేను మంచిగా అయింది రెయిన్ కోట్ వేసుకొని. ముళ్ళున్నాయి రాడా మెల్లగా. ఇటు కట్టు ఇక్కడ చూడు కావాలి. ఓహో ఇట్లకి వెళ్ళాను. చూడు కావాలి ఇట్లా పోతుంది. మెంటల్ ఉంది మెంటల్. అసలు ఏం కనిపిస్తలే, మొత్తం మబ్బులు వచ్చేసినాయి. మబ్బులు కాదు వాటరే, గాల్లో ఎగురుతున్నాయి నీళ్ళు. ఆహాహాహా ఎంత హైట్లో ఎగురుతున్నాయి. శ్రీశైలం మొత్తం శ్రీశైలం పోమా. మెంటల్ మనమేంది, మనం వచ్చుడేంది. వెళ్ళేటప్పుడు ఇంతకాలం లేకుండా ఎంజాయ్మెంట్ ఇప్పుడుంది. అబ్బాబాబా వాననా వాన కూడా కాదు ఇది, డ్యామ్ వాటర్ ఇంత హైట్ వేస్తున్నాయి. ఇగో సమ్ మెంటల్. ఈయనైతే 12 వచ్చేసిండ. మెంటల్ బైక్ లవర్స్ మొత్తం ఆగం పట్టించేసి ఈడ మొత్తం శ్రీశైలంలో
రైట్. అందరు ఎట్లా వస్తున్నారు చూసావా?